టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లపై టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ నవీన్, రవిశంకర్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. అయితే పుష్ప 2 రిలీజ్ కు ముందే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిపి మొత్తం దాదాపుగా 1065 కోట్లు బిజినెస్ చేరింది. తెలుగు సినిమా చరిత్రలో రిలీజ్ కి ముందే ఇంత పెద్ద మొత్తంలో ఫ్రీ బిజినెస్ జరగడం ఇదే తొలిసారి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11,500 స్క్రీన్లలో పుష్ప 2 రిలీజ్ కాబోతుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ సుకుమార్ పుష్ప సినిమా కథని మొట్టమొదటిగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకి వినిపించారట. అయితే మహేష్ బాబుకి ఈ కథ నచ్చినప్పటికీ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయారని భావించి సుకుమార్కి నో చెప్పాడట. ఆ తర్వాత సుకుమార్ పుష్ప కథని టాలీవుడ్ షారుఖ్ ఖాన్ కి వినిపించినప్పటికీ అక్కడ కూడా వర్కౌట్ కాలేదు. దీంతో ఈ కథ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళింది. అలాగే అల్లు అర్జున్ కెరియర్ ని మలుపు తిప్పింది. ఒకవేళ పుష్ప సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించి ఉంటే మాత్రం రిజల్ట్స్ డిఫరెంట్ గా ఉండేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం ఇలా ఉండగా పుష్ప 2 సినిమాలో హీరోయిన్ గా కన్నడ బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక నటిస్తుండగా యంగ్ హీరోయిన్ శ్రీలీల స్పెషల్ సాంగ్ లో నటిస్తోంది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, అజయ్, సునీల్, ధనుంజయ్, అనసూయ తదితరులు నటిస్తున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.